హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఈరోజు నా రెసిపీ ఏంటంటే నెల్లికూరతోటి కూర ఎట్లా చేసుకుందాం చూద్దామండి. ముందు నెల్లికూర, కొంచెం ఒక గుప్పుడు బల్స్ కూర. అయితే ఇది ఎక్కువ విలేజ్లో దొరుకుద్ది అనమాట. పొలాలు పొలాల మీద అయితే దొరుకుద్ది. అంటే ఈ ఆషాఢంలో వండుకోవాల్సిన కూర అనమాట ఇది. అది కొంచెం ముందు ఉప్పు వేసుకుని కడిగేసుకుందామండి. కడిగేసుకుని రెండు సార్లు కడిగేసుకుని వాడేసుకుందాం బట్టలను. వాడేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. అంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే కొంచెం బాగా ఉడుకుద్ది అని, కొంచెం లేట్గా ఉడుకుద్ది అనమాట కూర. కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకుని ఇప్పుడు కూర అందులో వేసేసుకుని 2 విజిల్స్ రానిద్దామండి. 2 విజిల్స్ 2 కూరలు కలిపేయాలి. ఒక్క నెల్లికూరే వండుకోరు ఎప్పుడు కూడా. కొంచెం ఒక గుప్పుడు బల్స్ కూర కూడా యాడ్ చేస్తారనమాట. యాడ్ చేస్తారు. అది కంపల్సరీగా యాడ్ చేయాలట, ఇస్తే దాని టేస్ట్ బాగుంటుందని చెప్పి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 2 విజిల్స్ రానిద్దాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. విజిల్ వచ్చేసింది. విజిలు ఇప్పుడు మూత తీసి కూర మగ్గిందేమో చూద్దాము. ఉడికిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తీసేద్దాం, ఎందుకంటే బాగా కూర కండ్రెక్కుద్ది అనమాట. కూర కండ్రెక్కిపోద్ది, అందుకని చెప్పి వాటర్ తీసేసుకుందాం. మళ్ళీ వేరే వాటర్ అది అలా తీసేసుకుందాం బుట్లో. మొత్తం చిల్లులు బుట్టలో వేసేసుకుని అని వాటర్ అంతా ఇప్పుడు మళ్ళీ వాడేసేసుకున్నది మళ్ళీ ఇందులో కుక్కర్లో వేసేసి ఆ వాటర్ తీసేద్దాం. వాటర్ అంతా కండ్రెక్కిపోయి బాగా కొంచెం చేదొస్తుంది అనమాట. మళ్ళీ ఇది వేసేసి మళ్ళీ వేరే వాటర్ మంచినీళ్ళు పోద్దాం. ఒకసారి మెదిపేసుకుందామండి, గరిటన్న లేకపోతే ఏదైనా పప్పు గుత్తన్న ఏదైనా ఉంటే పెట్టి ఒకసారి మెదిపేయండి. మళ్ళీ ఉల్లిపాయలు వేసిన తర్వాత మెదిపితే ఉల్లిపాయలన్నీ బాగా మెదిగిపోతాయి కదా, అందుకని చెప్పి ముందే మెదుపుకుంటే బాగుంటుందని చెప్పి ముందు మెదిపేస్తాను అనమాట. తర్వాత ఉల్లిపాయలు చీరికల కింద చీరుకుంటాం కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చీరికల కింద చీరుకుని, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ పడతాయి, వేసేసుకుందాం. వేసుకుని ఇప్పుడు గ్లాస్ వాటర్ వేసుకుందాం. బాగా కలిపేసి మొత్తం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొత్తం కూర అంతా కలిపేలా పెట్టి కొద్దిగా మళ్ళీ వాటర్ పోద్దాం. కొంచెం మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఉడకాలి కదా, అందుకని చెప్పి కొంచెం వాటర్ పోస్తే అది ఇది కలిపి మగ్గుద్ది. ఇదేంటంటేనండి, ఆషాఢంలో కంపల్సరీగా తినాలని పెద్దలు చెప్పారనమాట. వరకు వెనక పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఇదేంటంటే మనం వేసవకాలంలోంచి వర్షాకాలంలోకి అడుగు పెడతాం కదా, కాబట్టి మనకి జ్వరం తర్వాత జలుబు ఇవన్నీ వస్తాయి. కాబట్టి అది రాకుండా ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుద్దటండి ఇది. అందుకని చెప్పి అప్పుడు తినేవారట అది. అందుకని చెప్పి ఎద్దులు ఆషాఢంలో కంపల్సరీగా తినాలి అనేది ఒక నానుడు అనమాట. అందుకని బాగా పోషకాలు ఎక్కువ ఉంటాయండి, విటమిన్స్ ఎక్కువ ఉంటాయట. తర్వాత ఇమ్యూనిటీ పవర్ బాగా ఎక్కువ ఉంటుందంట. అందుకని చెప్పి మనకు వచ్చే జ్వరాలు కానీ కొంచెం ఈ జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడు వర్షాకాలంలో, అవి రాకుండా ఆపుద్ది అనమాట. తర్వాత ఇప్పుడు
నువ్వులు లాస్ట్లో నువ్వు పొడి జల్లుకుందామని చెప్పా. ఆ నువ్వులు ఒక గ్లాసు నువ్వులు వేయించుకుందాం. గ్లాసులు నువ్వులు వేయించుకుని అది బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అది చల్లారిపోయిన తర్వాత అయిపోయింది. బాగానే ఎగనిద్దాం. లోపల కూరేమో పొయ్యి మీద ఉడుకుతుంది. అది నెల్లికూర ఇప్పుడు వేగిపోయింది కదా, ఉప్పు తీసేసుకుందాం, ప్లేట్లో తీసేసుకుందాం. చల్లారనిద్దాం. ఈ లోపల చల్లారుతుంది. కూర ఒకసారి మళ్ళీ పెట్టుకుని టైం పెట్టుకుని చూద్దాం, ఉడకనిద్దాం. కానీ స్మెల్ ఎంత బాగుంటుందోనండి, చాలా బాగుంటుంది స్మెల్. అసలు చక్కటి స్మెల్ వస్తుంది అనమాట. మనం పొలాల మీద వెళ్తుంటే కూడా వర్షం అది ఏదైనా పడితే మాట దీని స్మెల్ ఎక్కడున్నా గుప్పుమని వస్తుంది అనమాట. ఎంత బాగుంటుంది. తర్వాత ఉప్పు వేసుకుందాం, సరిపడా ఉప్పు. ఇందాక సరిపడా చింతపండు అండి, కొంచెం అది చింతపండు వేద్దాం. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు చూద్దామండి ఏమేమి కావాలో. ఎండుమిర్చి ఎక్కువ పోపు బాగా ఎక్కువ పడద్దు అనమాట, బాగుంటుంది. ఎక్కువ వేసుకోవాలి ఎండుమిర్చి. 2 ఎల్లిపాయలు కొట్టాను. తర్వాత ఒక స్పూను 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసాను. తర్వాత ఏమో ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, తాలింపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, కరివేపాకు కూడా వేసేసుకుని నువ్వు పప్పు మిక్సీ పట్టుకుందామండి. చల్లారిపోయింది నువ్వు పప్పు మిక్సీ పట్టుకుందాం. అంటే కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ఉప్పు వేసి పట్టేసుకోవటమే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కారం అది ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోపుకు పెట్టుకుందాం. పోపుకు ఆయిల్ వేసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగుతుంది. కాగిన తర్వాత పోపు వేద్దాం. పోపు వేసేసుకుందాం. ఇప్పుడు
బాగా యాగనిద్దాం. ఎర్రగా వేపుకుంటే తాలింపు చక్కగా బాగుంటుంది అన్నమాట. కూర కరకరలాడుతూ ఉంటుంది. ఎండుమిర్చి బాగా వేగినాయి అనుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట తింటుంటే. కూర చాలా మంచిదటండి. ఇది సంవత్సరానికి ఒక్కసారైనా తినాలట. కంపల్సరీగా ఆషాఢంలో అయితే మరీ తినాలట. అందుకని చెప్పి పెద్దలు నానుడు అనమాట ఇది. పోపు ఎగిపోయిందమ్మా, ఎగిపోయింది. ఇప్పుడు పోపు అందులో వేసేసుకుందాం. ఇప్పుడు అందులో వేసేసి పప్పు అందులో వేసేసుకుందాం. సాల్ట్ అది చూసుకుని ఒకసారి అంతా సరిపోతే కొద్దిగా వేసుకోండి, సరిపోయింది. వెనక బాగా పెద్దవాళ్ళు చేసేవారండి. మా పెద్దనాన్నమ్మ బాగా చేసేదన్నమాట. ఆవిడ బాగా చేసేవారు వెనక నేను చిన్నపిల్లప్పుడు. బౌల్లో తీసేసుకోవటమే. బౌల్లో తీసేసుకుని పైన నువ్వు పొడి జల్లుకుందామండి. పైన అలా జల్లుకోవాలన్నమాట. మనం మిక్సీ పట్టాం కదా నువ్వు పొడి, అలా పైన జల్లుకున్న విధానం అట్లా జల్లేది బాగుంటుంది. అంతేనండి, రెడీ. నెల్లి కూర రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ.